రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఈ దేశానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి 75 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలకుల చేత వంచబడుతూ సకలాంగుల పాలకుల చేత సంక్షేమం కుంటుపడినటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి వికలాంగులకు కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో చట్టసభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ వరకు కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వందలాది మంది వికలాంగులతో మేము పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చిన అధికారంలోకి రాకముందు వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని హోదాల్లో అనేకమైనటువంటి బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు 60,000 రూపాయలు చేస్తాం, వృద్ధులు కానీ వితంతువులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ వాళ్ళే కూడా డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇలా 15 నెలల పాలన పూర్తి చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగులకు ఇచ్చినటువంటి అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు. అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పిండు. ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు మాత్రం ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఊస లెక్క పెడుతూ వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది. అదేవిధంగా వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయింపులో కూడా బడ్జెట్ కేటాయిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా కేటాయించలేదు. అడుగడుగునా కూడా వికలాంగుల సమాజాన్ని అణచివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మా బాధలు చెప్పుకుందాం, మా వేదన చెప్పుకుందానని చెప్పేసి అసెంబ్లీ దగ్గరికి వెళ్లేందుకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేస్తుంటే అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూనీ చేస్తుంది. ఈ కూనీ చేస్తున్న ముఖ్యమంత్రి కనువిప్పు కలగాలంటే ఆయన సొంత గ్రామం ఆయన ఇంటి నుంచే ప్రారంభిస్తాం. ఆయన ఇంటి నుంచే మా యొక్క బాధను మా యొక్క వేదనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయడమే లక్ష్యంగా ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పక్క బీసీల రిజర్వేషన్ సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ అట్టడుగు నుండి ఈ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతూ మరి బతుకు జీవుడు అంటూ కాలం వెళ్లదీస్తూ ఏండ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం మా వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి మా వర్గానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం. ఆ పోరాట క్రమంలో భాగంగానే రేవంత్ రెడ్డి సొంత గ్రామం నుంచి కొడంగల్ వరకు కూడా పెద్ద ఎత్తున మా యొక్క పాదయాత్ర ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాదయాత్రతోనే మా యొక్క ఆందోళన విరమించుకునేటటువంటి ప్రసక్తి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పాదయాత్ర చేసినాక కూడా స్పందన రాకుంటే అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏఐసిసి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే తక్షణమే చట్టం చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగబోదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండు పిసిసి అధ్యక్షుని హోదాలో మేము 6,000 రూపాయలు చేస్తానని చెప్పేసి 6,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. అదేవిధంగా ఇలా మా వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడితే మాకు విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి నాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల సమాజం మరి ముందుండి పోరాటం చేస్తే మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఆనాడున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా వికలాంగుల సమాజాన్ని ఇలా రోడ్ల మీద పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద మేము తిరిగేటటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పేసి ఆ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదొక్కటే కాదు, వికలాంగుల సంక్షేమ శాఖను మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక శాఖగా దాన్ని గుర్తించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడతాం, వికలాంగుల అభివృద్ధి కోసం మేము పాటుపడతాం అని చెప్పారు. మరి నేటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 15 నెలలు గడుస్తుంది. వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత సమయం కావాలి? గంట సేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని నిర్ణయం తీసుకుంటే 10 నిమిషాలలో దానికి జీవో వచ్చేటటువంటి అవకాశం ఉండదు, మా బతుకులు బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు మహిళా శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖ ఉండటం వల్ల మా బాధలు చెప్పుకునేందుకు మా వేదన చెప్పుకునేందుకు ఉన్నతాధికారులు కూడా కలిసేటటువంటి పరిస్థితులు దౌర్భాగ్యం దాపరించింది. కాబట్టి తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించాలి. దాంతోపాటు మింగోరేది కూడా రాజ్యాధికారంలో మా వాటా అడుగుతున్నాం. ఇవాళ బీసీలు రాజ్యాధికారం కావాలంటారు, ఎస్సీ ఎస్టీలు ఇంకా మా రిజర్వేషన్ పెంచమని కొట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలో అనగారినటువంటి సామాజిక వర్గం అట్టడుగునున్నటువంటి వర్గం
వర్గం, రాజ్యాధికారానికి దూరమైనటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి మాకు కూడా రాజ్యాధికారంలో వాటా కల్పించాలనేటువంటి డిమాండ్తో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా యొక్క నిరసనలు చూసి, మా యొక్క ఆందోళన చూసి, ఈ పాదయాత్ర కంటే ముందే స్పందిస్తే ఏ బాధ లేదు, కానీ పాదయాత్ర తర్వాత స్పందిస్తే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ కూడా ప్రతిఘటించైనా సరే రాజ్యాధికారం సాధించుకునే దిశగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంఘం శ్రేణులకు కూడా, అన్ని జిల్లా శ్రేణులకు, అన్ని జిల్లా నాయకత్వాలకు, రాష్ట్ర నాయకత్వాలకు కూడా మేము ఒకటే చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, ఏదైతే జరగబోయేటటువంటి పాదయాత్ర ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించే విధంగా మన పాదయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసు నిర్బంధాలు కూడా పెడతాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అసెంబ్లీకి పోతుంటేనే అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. ఇక పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన సొంత గ్రామం నుంచి అంటే ముందే అరెస్టు చేసి జైలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా వికలాంగులకు ఉద్యమాలు చేసేటటువంటి స్వేచ్ఛ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు అన్నింటి కూడా ప్రతిఘటించి మన యొక్క కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ వరకు పాదయాత్ర చేద్దామని చెప్పేసి శ్రేణులందరూ కూడా నేను పిలుపునిస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ మా జిల్లా అధ్యక్షులైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కొల్లూరు ఇదే బాబు గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి జిల్లా సూర్యాపేట జిల్లా యువజన నాయకులైనటువంటి గుంటి శివకుమార్ గారికి, అదేవిధంగా మహిళా నాయకత్వానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి సంఘం నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్రకు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి మరోసారి పిలుపునిస్తూ సాధిస్తాం 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 BVHPS జిందాబాద్, BVHPS జిందాబాద్.